హలో, ఇదండి సంగతి ఛానల్కి స్వాగతం. మేము ద్రాక్షారామం వచ్చాం శివుడి దర్శనం కోసం. ఇక్కడ దక్షుడు యజ్ఞం చేశాడు కాబట్టి ఇక్కడ ఈ గుడికి ద్రాక్షారామం అని పేరు వచ్చింది ఈ ఊరికి. కాకినాడ. ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది. మాణిక్యాంబ శక్తిపీఠం, 12వ శక్తిపీఠం మాణిక్యాంబ. చాలా పురాతనమైన గుడి అండి. ఒక రావి చెట్టు చుట్టూ దేవతా విగ్రహాలు ఉంటాయి. శివుడు విష్ణు ఒక దగ్గర ఉంటారు. ఈ త్వరలో, ఈ రావి చెట్టు త్వరలో అక్కడ 108 కోరిక తీరిన వాళ్ళు 108 బిందెలతో అభిషేకం చేస్తారు. చుట్టూ నాగదేవతలు ఉంటారు ఆ రావి చెట్టు చుట్టూ. గుడి చాలా బాగుంటుందండి. పిల్లలతో చూడొచ్చు. కావాలి జనాలకి. ఇది అంతా ఎవరు చూస్తారు? చెట్టు చేమలు ఎవరికి కావాలి? ఇది తీరానమ్మ, జనాలు అనవసరం. ఇది తీయి. ఇది మెయిన్ చూస్తారు జనాలు ఎక్కువ. ఎందుకంటే ముసలోళ్ళు ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళకి మంచిగా చూడడానికి ఉంటుంది. మనం చూపిస్తాం కనీసం. గుడే ఎక్కువ చూపిస్తారు చూడు. ఎందుకంటే వాళ్ళు ముసలోళ్ళు వెళ్ళలేని గుడి బాగా చూస్తారు. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు పోతారు. ఎక్కడ ఇటు బాయిలింగ్ అనే మార్గం అయితే ఈ చూద్దాం. ఆయన దర్శనం చేసిన అలా వెళ్ళిపో. అక్కడే భోజనం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు 5 మంది భక్తులకి అన్నప్రసాద విత్తనం జరిపించడానికి గాను 501 రూపాయలు ఫోన్ పే ద్వారా విరాళంగా సమర్పించున్నారు. జక్కంపూడి రామకృష్ణ గారు 101 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. పంపని సుబ్రహ్మణ్యం గారు 100 రూపాయలు విరాళంగా సమర్పించారు. మళ్ళీ ఆఫ్ అవ్వంటే నాకే ఆడితో పంపించాను స్వామి. ఏమా